హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల జ్ఞాపకం ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు జ్ఞాపకం నవల ధారావాహిక 12వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సంలేఖ అప్పటికప్పుడే బ్యాగ్ సర్దుకుని ఇంట్లో నుంచి బయలుదేరింది. బస్ దగ్గర భరద్వాజ మాస్టర్ కనిపించారు. ఆయన సంలేఖతో మాట్లాడుతూ మాటల మధ్యలో, ఏమ్మా సంలేఖ, మీ నాన్నగారికి సమాధి కట్టిస్తారా లేక అలాగే వదిలేస్తారా? ఇది మాట్లాడదామంటే రాజారాం కనిపించలేదు. నువ్వొకసారి మీ అమ్మగారిని కదిలించు, ఏమంటారో. ఎందుకంటే మీ నాన్నగారు పాపం వాళ్ళ నాన్నగారి సమాధి కట్టించకుండానే వెళ్ళిపోయాడు. కొన్ని కోరికలు పుడతాయే గాని తీరవు అన్నాడు. సంలేఖ వెంటనే, అలాగే మాస్టారు, నేనిప్పుడు హైదరాబాద్ వెళుతున్నాను. మీరు చెప్పిన విషయం ఒకసారి అమ్మతో మాట్లాడతాను. అదిగో నా బస్సు కదులుతోంది, వెళతాను అంటూ గబగబా వెళ్ళి కదులుతున్న బస్సు ఎక్కింది. హైదరాబాద్లో బస్సు దిగి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పటి నుండి సంలేఖ తండ్రిని గుర్తు చేసుకుంటూనే ఉంది. ఆ దిగులుతో తిండి సరిగ్గా తినడం లేదు. జయంత్ లేనప్పుడు పడుకుని ఏడుస్తూనే ఉంది. ఆ రోజు తిలక్ వచ్చి వెళ్ళినప్పటి నుండి శ్రీలతమ్మ పూర్తిగా మారిపోయింది. అతని మాటల్ని బెదిరింపుని ఇంకా గుర్తుపెట్టుకునే ఉంది. వాడికెన్ని గుండెలు, నన్నే ఎదిరించి మాట్లాడతాడా అని తిలక్ని తిడుతూనే ఉంది. తిలక్ మీద కోపంతోనే రాఘవరాయుడు చనిపోయినప్పుడు కూడా ఆమె వెళ్ళనివ్వలేదు, భర్తను వెళ్ళనివ్వలేదు. తండ్రి చనిపోయి బాధలో ఉన్న కోడల్ని కూడా ఓదార్చలేదు. ఎలా చనిపోయాడు, అసలేం జరిగింది అని కూడా అడగలేదు. సానుభూతి, ప్రేమ, మానవత్వం కొంచెం కూడా చూపించలేదు. పైగా, నువ్వు ఈ ఇంటి కోడలివి, కళకళ్ళాడుతూ తిరగాలి గాని చావింట్లో తిరిగినట్టు ఏమిటో ఏడుపు ముఖం, ఎన్ని రోజులు ఏడుస్తావు అంటూ కసురుకుంది. ఎంత ప్రయత్నించినా తండ్రి పిలుపులోని ప్రేమను, ఆప్యాయతను మరచిపోలేకపోతోంది. అసలు ఆ ప్రేమ, ఆ అనుబంధమే వేరు. అది ఒక్క తండ్రికి మాత్రమే ప్రత్యేకమైనట్టు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి తండ్రిని తలుచుకుంటే గుండెను పిండినట్టవుతుంది. తనకు పెళ్లి చేయాలని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. పెళ్ళయ్యాక తన అత్తగారి నోటి వెంట ఎన్నో తిట్లు పడ్డాడు. అవన్నీ ఆయనకు తెలియకపోవచ్చు. తను వింటూ గడిపింది, బాధపడుతూ విన్నది. ఎదురు తిరిగి మాట్లాడలేక మౌనంగా భరించింది. అదే సమయంలో ఆడపడుచు వచ్చి, ఆవిడకి వాళ్ళ నాన్నగారు అక్షరభిక్ష పెట్టాడటమ్మా, అది కూడా మొన్నో నవలకి తన పరిచయంలో రాసుకుంది. అందుకే ఆ ఏడుపు. ఏడవని మనకే, నువ్వెందుకు ఆపాలి ఆ ఏడుపుని అని వ్యంగ్యంగా మాట్లాడింది. జయంత్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంటాడు. అప్పటి నుండి లోపల ఎంత బాధ ఉన్నా పైకి ఏడవడం మానేసింది. తనని తను కంట్రోల్ చేసుకుంటూ తిరుగుతోంది. హస్మిత ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఊరట కలిగే మాటలు మాట్లాడుతుంది. దిలీప్ కూడా వీలు చూసుకుని మాట్లాడుతుంటాడు. పుస్తకాలు చదువుతూనో లేక ఏదైనా రాస్తూనో తండ్రిని మరచిపోమ్మని చెబుతూ ఉంటాడు. ఇలాంటప్పుడే మరుపు మనిషికి అవసరమని కూడా అంటారు. అయినా సంలేఖ మనసు తండ్రి స్పృహలో నుంచి బయటకు రాలేకపోతోంది. తండ్రి జ్ఞాపకాలను, ఆయన తన పట్ల చూపిన ప్రేమను, జయంతిని భర్తగా ఇచ్చి ఏర్పరిచిన భద్రతను చూస్తుంటే అసలు తండ్రంటే ఏంటి, ఎలా ఉండాలి? తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఆ తండ్రి పిల్లల పట్ల ఎలాంటి త్యాగాలను చెయ్యాలి? చేసిన త్యాగాల వల్ల అనుక్షణం నలిగిపోతూ కూడా పిల్లల క్షేమమే తనకి బలం అన్నట్టు తన తండ్రి ఎలాంటి జీవితం గడిపాడు అన్నది ఆమెకు తెలుసు. అందుకే ఆయన జ్ఞాపకంగా ప్రతి క్షణాన్ని అక్షర రూపంలోకి తెచ్చుకోవాలి అనుకుంది. అది చదివి చెడు అలవాట్లకి బానిసలై తమ స్వసుఖాన్ని చూసుకునే తండ్రుల కళ్ళు తెరుచుకోవాలి. ఎందుకంటే పిల్లలు తండ్రిని చూసి ధైర్యంగా ఉండాలి కానీ భయపడకూడదు. వీడు మమ్మల్నేం పెంచుతాడు, మాకేం పెడతాడు అన్న అభద్రతా భావం రాకూడదు. తండ్రి పిల్లల్ని కనడమే కాదు, కాపాడగలగాలి. ఈ తండ్రి కడుపున పుట్టిన నేనేమీ కోల్పోలేదు, తండ్రిగా ఆయన నాకు అన్నీ అందించాడు అని పిల్లలు గర్వపడేలా తండ్రి ఎదగాలి. మనసును ఉన్నతంగా మలుచుకోవాలి. తండ్రి అనేవాడు, పిల్లలు తింటుంటే తృప్తిపడాలి, ఎదుగుతుంటే ఆనందపడాలి, పిల్లలతో ఓపిగ్గా మాట్లాడాలి, మంచి మాటలు చెప్పాలి. ముఖ్యంగా మాట్లాడే ముందు ఈ మాటలు మాట్లాడొచ్చా అని నలుగురిని అడిగి తెలుసుకుని మాట్లాడమని పిల్లలకు తండ్రి నేర్పాలి. ఇవన్నీ తను రాయబోయే నవలలో రాసి దాన్ని ప్రతి బాధ్యత లేని తండ్రి చేతిలోకి వెళ్ళేటట్టు చేయాలి.
దానికి తన తండ్రే ప్రధాన వస్తువు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే శ్రద్ధగా వినడం తనకి అలవాటు చేశాడు. ఎదిగో కొద్దీ జీవితంలో వ్యంగ్యపు మాటలు, వెటకారపు మాటలు మాట్లాడేవారు ఉంటారని చెప్పాడు. అంతేకాదు, ఆ మాటల వల్ల మనల్ని మనం మలుచుకోవాలని, మనం కూడా వాళ్లలాగా మాట్లాడకూడదని, ఒక రకంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అలాంటి వాళ్ళ ద్వారానే కొద్ది కొద్దిగా డెవలప్ అవుతుందని చెప్పాడు. ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో చెప్పాడు. ముఖ్యంగా నీ రచన ఏది బయటకు వచ్చినా దాన్ని ముందుగా ఒక మంచి విమర్శకుని చేతిలో పెట్టు అనేవాడు. అలా ఎందుకంటే నీ రచన నీకు సమగ్రంగా ఉందని అనిపించవచ్చు, కానీ ఒకసారి దాన్ని సమీక్ష కోసమో విమర్శ కోసమో ఇచ్చినప్పుడు వారి స్పందన నీకు వినిపిస్తుంది. అప్పుడు లోపాలను గమనించి నీ రచనల్ని నువ్వు మెరుగుపరుచుకుంటావు. శైలిలో, శిల్పంలో, రచనా విధానంలో మార్పులు చేసుకుంటావు. అందుకే విజ్ఞులైన పాఠకులతో పాటు విమర్శకులు, సమీక్షకులు, నీ సాహితీ ప్రయాణంలో సమీక్షకులు నీకెంతో అవసరం. వాళ్ళనెప్పుడూ తూలనాడవద్దు. విమర్శ చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా స్వీకరించు. అదే నిన్ను తీర్చిదిద్దే ఆయుధం. విమర్శను స్వీకరించలేని వారెప్పుడూ సాహితీ రంగంలో నిలబడలేరు. నువ్వు రాసిందే తిరుగులేనిదని ఎప్పుడూ భావించకు. అహం వద్దు, గర్వం వద్దు. ఇవి రెండూ మనిషిని తొందరగా దిగజార్చే గుణాలు. ఏది చేసినా నీకు ఆత్మతృప్తి కలిగిందా లేదా అన్నది చూసుకుని చెయ్యి అనేవాడు తండ్రి. అంతేకాదు, ఎప్పటికప్పుడు తన రచనల్ని భరద్వాజ మాస్టారు చేత చదివించి అందులో మా అమ్మాయి ఏం చెప్పింది మాస్టారు అని వివరాలు అడిగేవాడట. భరద్వాజ మాస్టారు చేత తన నవలల గురించి ఎక్కువగా మాట్లాడించేవాడట. ఆయన మాట్లాడుతుంటే ఆకళింపు చేసుకుంటూ ఆనందించేవాడట. మొన్న తండ్రి శవం దగ్గర ఈ మాటలే చెప్పారు భరద్వాజ మాస్టారు. ఆయన పిల్లల కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పాడు. అది గుర్తొచ్చి సంలేఖ కళ్ళు చెమర్చాయి. ఆఫీస్ నుండి జయంత్ వచ్చాడు. ఎప్పుడైనా అతను ఆఫీసు నుండి రాగానే తల్లి ఇచ్చిన కాఫీ తాగుతాడు. డ్రెస్ మార్చుకుని ఫ్రెషప్ అవుతాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత తల కింద చేతులుంచుకుని ప్రశాంతంగా పడుకుంటాడు. తల్లి చెప్పే చాడీలు విన్నప్పుడు తప్ప మిగతా టైంలో రాసుకుంటున్న సంలేఖను ఏమాత్రం కదిలించడు. రాసుకొని నాకొచ్చే నష్టమే ఉంది అని అస్సలు పట్టించుకోడు. కానీ ఈరోజు అలా లేడు. చేతిలో ఉన్న పత్రికను ఆమె ముఖం మీద కొట్టాడు. నువ్విక ఈ సీరియల్స్ రాయడం ఆపేయ్ అన్నాడు. నిర్ఘాంతపోయింది సంలేఖ. కోపం వచ్చినప్పుడు జయంత్ కాస్త చిరాగ్గా మాట్లాడినా రాయడం మానేయమని ఎప్పుడూ అనలేదు. ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. పత్రిక పట్టుకుని గబగబా పేజీలను తిప్పింది. అందులో ఒక పేజీని చూడగానే అంత బాధలో కూడా ఆమె కళ్ళు డైమండ్ కనిపించినట్టు మెరిశాయి. దానికి కారణం ఆ పత్రికలో ఆమె రాసిన సీరియల్ ఈ వారమే ప్రారంభం అని ఉంది. అది చూసి జయంత్ ఆమెను అభినందించలేదు, ఈసడింపుగా చూశాడు. మా ఆఫీసులో నీ సీరియల్ చదివి ఏమంటున్నారో తెలుసా అన్నాడు. ఏమంటున్నారు అడిగింది. నువ్వు రచయిత్రిగా బాగా పాపులర్ అవుతున్నావట. నన్ను నీ అసిస్టెంట్గా ఉండి ప్రూఫ్లు దిద్దివ్వమంటున్నారు. ఇంతకన్నా అవమానం ఉందా? ఆఫ్టర్ ఆల్ నువ్వెక్కడ, ఈ జయంత్ ఎక్కడ? నేను నీ అసిస్టెంట్గా ఉండడమేంటి అన్నాడు. సంలేఖ బలవంతంగా ఓ నవ్వు నవ్వింది. వాళ్ళేదో సరదాగా అనుంటారు, దాన్ని ఇంత సీరియస్గా తీసుకోవాలా అంది. ఆమెను జయంత్ ఆఫ్టర్ ఆల్ అన్నది ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు తెలుసు ఆమె ఆకాశమని. గర్జించేటప్పుడు గర్జించగలదు, వర్షించాల్సినప్పుడు వర్షించగలదు. అందుకే అనవసరంగా బాధపడి ఘర్షణపడి భర్త ముందు చులకన కాదలుచుకోలేదు. చూడులేక, వాళ్ళు సరదాగా అంటే నేను ఫీల్ అవ్వడానికి నేనేమైనా చిన్నపిల్లాడినా? నెట్లో నీ ప్రొఫైల్ని నేను చూడడం లేదనుకున్నావా? నీ ఈమెయిల్కి విదేశాల నుండి కూడా మెసేజ్లు వస్తున్నాయి. ఇక చాలు, ఇంతటితో ఆపే. భర్తగా ఇది నా డిమాండ్ అనుకో, ఆర్డర్ అనుకో, ఇంకేమైనా అనుకో, నువ్వు రాయడం మాత్రం మానేయాలి అన్నాడు. అది జరగని పని అంది సంలేఖ. జయంత్ అహం దెబ్బతిన్నది. అంటే నా మాట వినవా? నన్నే ఎదురిస్తున్నావా అన్నాడు. ఇది ఎదిరించడం కాదు, నాకు చేతనైన పని రాయడమే కాబట్టి రాస్తానంటున్నాను. దాన్ని పనిగట్టుకుని ఆపడం ఎందుకు? దానివల్ల ఇంట్లో పనులు కూడా ఆగడం లేదే. నా పనులు, నా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాను. ఒక భార్యగా మీతో పంచుకోవలసిన జీవితాన్ని పంచుకుంటూనే ఉన్నాను. ఇంకెందుకు రాయడం ఆపడం అంది. రాసి ఎవరిని ఉద్ధరించాలి? రాయడంతోనే కాదు, ఏ పనితోనూ ఎవరిని ఎవరూ ఉద్ధరించడం ఉండదు. అలా ఉండదని ఎవరైనా తాము చేసే పనులను ఆపుకుంటున్నారా? నన్ను కూడా మొదట్లో కొందరు
నువ్వు ఎంత రాసినా మహాశ్వేతాదేవి అవుతావా, ఎందుకు రాయడం అన్నారు. అలా అన్నారని నేను రాయడం ఆపలేదే. రాసిన ప్రతి ఒక్కరూ మహాశ్వేతాదేవిలు కానక్కరలేదు. అలా అనుకుని రాసేవాళ్లంతా ఆగిపోతే పత్రికలుంటాయా, ప్రపంచ అభివృద్ధి ఉంటుందా? అందుకే ఏదో ఒక పని చేసి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటే చాలు అంది. నీకు కీర్తి దాహం పట్టుకుంది. నీ పేరును ప్రపంచవ్యాప్తంగా చూసుకోవాలన్న ఫ్యాన్సీ ఉంది. అందుకే దాన్ని మానుకోలేకపోతున్నావు అన్నాడు జయంత్. ఆమె మాట్లాడలేదు. పేపర్లు అటు ఇటు తిప్పుతోంది. ఆమె నిర్లక్ష్యం అతని మనసును, శరీరాన్ని ఉడికిస్తోంది. సమాధానం చెప్పకుండా పేపర్లు తిప్పుకుంటూ కూర్చుంటే ఏంటి దాని అర్థం? వీడలాగే వాగి వాగి మరిచిపోతాడనా అన్నాడు గట్టిగా. అసలే సంలేఖ మనసు బాగాలేదు. పులిమీద పుట్రలా ఇదో సమస్య వచ్చి పడింది. జయంత్ దేన్ని అంత సులభంగా వదలడు. అతను అనుకున్నది జరగాలంటాడు. జరిగేంతవరకు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడంటే ఏదో తెలిసి తెలియని వయసులో అతని మీద ఉన్న వెర్రి ప్రేమతో అతన్ని నెంబర్ 1 ర్యాంకర్ని చేయడం కోసం నార్మల్గా చదివింది. తనకొచ్చే ర్యాంకును కూడా వదులుకుంది. కొంతకాలం చదువుకే దూరమైంది. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో తనకొస్తున్న పేరును చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. అతనికన్నా ఒక మెట్టు తనని క్రింద ఉండమంటున్నాడు. వెనకనే నడవమంటున్నాడు. లేకుంటే అతను వెనకబడిపోతాడట. ఎవరికీ కనిపించడట. ఆడవాళ్ళు పక్కటెముకతో తయారు చేయబడ్డవాళ్లురా. ఎందులో పోల్చుకున్నా మనకన్నా వాళ్ళు తక్కువే. అందుకే అణిగి ఉంటారు. శక్తి అంశలో పుట్టిన వాళ్ళు మాత్రం అణగరు. వాళ్లను మనమే అణచాలి అని వాళ్ళ నాన్నగారు చెబుతుంటారట. మాట్లాడమే. బెడ్ మీద కూర్చుని సూటిగా ఆమెనే చూస్తూ అడిగాడు. నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? ప్రశాంతంగా ఉండనివ్వరా అంది. ఆమెకు రాయడం మానడం అంటే చావుతో సమానంగా అనిపిస్తోంది. నువ్వు నా మాట విని రచనలు చెయ్యడం ఆపకుంటే నేను రేపటి నుండి ఆఫీస్కు వెళ్ళను. మరి నువ్వు సంపాదించి నన్ను పోషిస్తావా అన్నాడు. సంలేఖ సన్నగా అర్థవంతంగా ఓ నవ్వు నవ్వింది. ఇప్పటికే మీలో ఉండే ఈగో మిమ్మల్ని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఇక నేను సంపాదిస్తే మీరు తిని ఉండగలరా? మీరు మీకోసం కన్నా చుట్టూ ఉన్న జనం కోసమే కదా ఎక్కువగా బ్రతుకుతుంటారు. వాళ్ళు మీకిచ్చే సర్టిఫికెటే కదా మీకు ఊపిరి. పైగా మీ పక్కన ఉన్నవాళ్ళు మీకన్నా చాలా తక్కువగా ఉంటేనే మీకు తృప్తి అంది. అవును, నేనింతే. నా చిన్నప్పుడు నా పక్కన ఆడేవాడు గెలుపుకు ఏమాత్రం దగ్గరలో ఉన్నాడని తెలిసినా వాణ్ణి ఓ తన్ను తన్ని కింద పడేసి నేనే ముందుకెళ్లేవాడిని అన్నాడు. అది మీ గొప్పతనం, మీ సంస్కారం అంది ఒక రకంగా నవ్వి. నువ్వు ఎలా నవ్వినా పర్వాలేదు. నేను 10 మంది దృష్టిలో చవటలా కనిపించడం నాకు ఇష్టం ఉండదు. నేనలా ఉండలేను. అసలు నీ వల్ల నాకు ఇలాంటి సమస్య వస్తుందని నేను అనుకోలేదు. లేకుంటే పెళ్ళైన కొత్తలోనే నేనిక్కడ కూర్చుని రాసుకుంటానండి అని నువ్వు నన్నడిగి ఓ కుర్చీ తెచ్చుకుని ఇక్కడ వేసుకున్నప్పుడే ఆ కుర్చీని వేసుకొనిచ్చేవాడిని కాదు. అదిప్పుడు చూడు నాకెంత తలనొప్పి అయిందో అన్నాడు. తలనొప్పెందుకు? రాస్తే డబ్బులొస్తాయిగా అంది. ఆ డబ్బులెవరికి కావాలి? ముందు నువ్వు రాయడం మానేయ్. వాళ్ళు నీకు నవలకి ఎంతిస్తారో అంతకన్నా ఓ 10,000 ఎక్కువే ఇస్తాను అన్నాడు. ఆకాశం ముక్కలై తల మీద పడి వక్కలైనట్టు విలవిల్లాడింది సంలేఖ. మీ దగ్గర డబ్బులు తీసుకుని నేను రాయడం మానేయాలా? ఒక్కో పదాన్ని కూడబలుక్కుంటూ బాధగా అడిగింది. అవును అన్నాడు. కాస్త తమాయించుకుంది. అయినా మీ దగ్గర డబ్బులెక్కడివి? మొన్ననేగా కారు కొనాలని నా దగ్గర తీసుకున్నారు. అసలు ఆ రోజు ఆ డబ్బులు మీకు ఇవ్వకుంటే మా నాన్నగారికి పంపి ఉంటే ఆయన చనిపోయేవారు కాదేమో అంది బాధగా. అంటే మీ నాన్నగారు నా వల్లనే చనిపోయారంటావా? అలా అని నేను అన్నానా? సరే, వాదించకు. నాకు అవసరం లేని విషయం గురించి క్షణం కూడా వృధా చేసుకోను అన్నాడతను. మా నాన్నగారి గురించి మాట్లాడడం మీకు అవసరం లేని విషయమా? లేఖ, ప్లీజ్ ఏదేదో మాట్లాడి నన్ను విసిగించకు. అసలు విషయానికి రా. ఏంటో అసలు విషయం? నీకు రచనలు చేసి సంపాదించాల్సిన అవసరమేముంది? డబ్బెందుకు నీకు? ఏం చేసుకుంటావు? చీరలున్నాయి, నగలున్నాయి. ఇంకా ఏదైనా అవసరమైతే మా అమ్మ ఉందిగా, అడిగి తీసుకో అన్నాడు. చూడండి, మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. నా సమస్య కూడా వినండి. మా నాన్నగారు చనిపోయినప్పటి నుండి నేనేం రాయడం లేదు. ఇక రాస్తానో రాయనో కూడా తెలీదు. ముందు నేను కోలుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా. నేను లోగడ పత్రికలకు పంపినవి మాత్రమే ఇప్పుడు అచ్చయి వస్తున్నాయి అంది. అతను ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి తల్లి దగ్గర కూర్చున్నాడు.
రోజు జయంత్ పెట్టే మెంటల్ టార్చర్ని తట్టుకోలేకపోతోంది సంలేఖ. దాన్ని పైకి చెప్పుకోలేక, మౌనంగా భరించలేక తనలో తనే కుమిలిపోతోంది. జయంత్ ఆఫీస్కెళ్ళాక హస్విత ఫోన్ చేసింది. నువ్వెక్కువగా ఆందోళన చెంది ఆరోగ్యం పాడు చేసుకోకు అని మందలించింది. అది వినగానే భోరున ఏడవాలనిపించింది సంలేఖకు. వచ్చే ఏడుపును ఆపుకుంటూ, హస్వి, నాకేడవడానికి కూడా ప్రైవసీ ఉండడం లేదే, నన్నేం చేయమంటావ్ అంది. ఏడవడం ఇప్పుడంత ముఖ్యమా? రోజురోజుకి ఇలా మారిపోతున్నావెందుకే అంది హస్విత. సడన్గా నాన్న పోయారు. జయంత్ నన్నేమైనా పట్టించుకుంటున్నాడా? వాళ్ళమ్మగారు సరే, అతను కూడా అలాగే ఉండాలా? ఏ స్త్రీకైనా తండ్రి చనిపోయి బాధలో ఉన్నప్పుడు భర్త దగ్గర నుండి కొంచెం ప్రేమ, కొంచెం ఓదార్పు, కొంచెం లాలింపు అవసరం రాదా? వాటి కోసం తప్పించరా? ఎంత రచనలు చేసినా నేను కూడా మనిషినే హస్వి. నాకు కూడా అన్ని బంధాలు కావాలనిపిస్తుంది. అందరూ ఉండి ఎవరూ లేని దానిలా ఎలా గడపాలి అంది. వింటుంటే బాధనిపించింది హస్వితకి. దుఃఖం వచ్చినప్పుడు ఓదార్పుగా, ఇదిగో ఇక్కడ తల పెట్టుకో, నీ బాధ పోతుంది అని భుజం చూపించాల్సిన జయంత్ పరాయివాడిలా చూస్తుంటే నాకెలా ఉంటుంది చెప్పు? నేనేమైనా మణులడిగానా, మాన్యాలడిగానా? ఇంట్లో పెత్తనవడిగానా? ఏదీ లేదే. నేనతని నుండి ఏం కోరుకుంటున్నానో అదే నాకు దూరం అవుతోంది. అతను మనిషి మాత్రమే నాకు దగ్గరగా ఉన్నాడు, కానీ అతని మనసు నాకు దగ్గరగా లేదు. నాకు మనసు కావాలి హస్విత, మనసుతో బ్రతికే బ్రతుకు కావాలి. మరీ ఇంత డ్రైగా బ్రతకడం నాకు నచ్చదు అంది. నువ్వు మరీ ఇంత హృదయంతో ఆలోచించకు, మనసు ఇంకా బాధపడుతుంది. అవసరాన్ని బట్టి ఒక్కోసారి మనల్ని మనం యాంత్రికంగా మార్చుకోవాలి. అప్పుడు బాధ ఉండదు. అసలు నువ్వు బాధలో ఉన్నావన్న విషయాన్ని మర్చిపో అంది హస్విత. ఎలా మర్చిపోవాలి? ఏది మర్చిపోయినా జయంత్ ఉనికిని మర్చిపోగలనా? అదేంటే అలా అంటున్నావు? అతని బాడీ లాంగ్వేజ్ని చూస్తుంటేనే భయంగా ఉంది హస్విత. అంటే ఎప్పుడు చూసినా అసూయతో రగిలిపోతుంటాడు. అది అతనికి ఎప్పుడు ఉండేదేగానే, కొత్తగా వచ్చిందేం కాదుగా అంది హస్విత. దాన్ని ఎలా తట్టుకోవాలి చెప్పు? అప్పుడు సరే, ఇప్పుడు అతని భార్యను కదా, పక్కనే ఉంటాను అంది బాధగా సంలేఖ. నిజమే లేఖ, భర్త అలా ఉంటే ఏ భార్యకైనా కష్టమే అంది హస్విత. కష్టమని మామూలుగా అంటున్నావా? చేతిలో ఏది ఉంటే అది విసిరేసిపోతుంటాడు. నా దృష్టిని తన వైపు మళ్లించుకోవడం కోసం ఏదో ఒక సమస్యని సృష్టించి చూపిస్తుంటాడు. అది నా వల్లనే జరిగిందని వాదిస్తుంటాడు. అతనితో క్షణానికో వాదన పెట్టుకోలేక, చచ్చిన పాములా ఉండలేక చచ్చిపోతున్నాను. ఎవరెలా ఉన్నా ఏం కాదు గాని భర్తే అలా ఉంటే ఎలానే అంది సంలేఖ. ఏం కాదు, నువ్వేం వర్రీ కాకు. నీ పాటికి నువ్వు రాసుకో. లేకుంటే నీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు రావాలి? మా ఇద్దరి కళ్ళతో దాన్ని మేమెప్పుడు చూడాలి? అది మా ఇద్దరి కళ తెలుసా అంది హస్విత. దీర్ఘంగా నిట్టూర్చింది సంలేఖ. జయంత్ తనని రాయొద్దంటున్నాడన్న విషయం హస్వితతో చెప్పకూడదు. చెబితే దిలీప్కు తెలుస్తుంది. దిలీప్ని ఇప్పటికే జయంత్ బాగా విసుక్కుంటున్నాడు. దిలీప్ తన వైపు మాట్లాడితే ఇప్పుడున్న సమస్యకి ఇంకో కొత్త సమస్య తోడవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు లేక? ఏం లేదు హస్విత, జీవితం చాలా బరువుగా అనిపిస్తోంది. దేన్ని సీరియస్గా తీసుకోవాలో, దేన్ని తీసుకోకూడదో అర్థం కావడం లేదు అంది. మరీ అంత బరువుగా ఆలోచించకు. దిలీప్కి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చాక నువ్వు మాట్లాడలేదట, మొన్న అదే చెప్పి ఫీల్ అయ్యాడు. సారీ హస్వి, చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను. మనసు బాగాలేదు. మనకు ఆత్మీయులైన వ్యక్తులతో ఏదో కంగ్రాట్స్ చెప్పి కాల్ కట్ చేస్తే ఏం బాగుంటుంది? కనీసం ఒక 10 నిమిషాలైనా మాట్లాడాలి. లేకుంటే మాట్లాడినట్టు అనిపించదు. అదే చూస్తున్నా, దిలీప్తో ఎప్పుడు మాట్లాడదామా అని అంది సంలేఖ. మాట్లాడు. ఆయన ఈ మధ్యన ప్రజలకి, ప్రజల సమస్యలకి చాలా దగ్గరగా వెళ్తున్నారు. స్కామ్లు జరుగుతున్న చోటును కనిపెట్టి సాహసోపేతమైన నేర్పుతో వార్తల్ని రాబట్టి పేపర్కి అందిస్తున్నాడు. పేపర్కి పేరొస్తే తనకి వస్తుందని కమర్షియల్గా కాకుండా వృత్తిధర్మంగా భావించి కృషి చేస్తున్నాడు. ఒక్కోసారి దిలీప్ చేస్తున్న పనులు చూసి నేను గర్వపడుతుంటాను అంది హస్విత. అర్థమవుతోంది. నీ గొంతులో వినిపిస్తున్న సంతోషాన్ని వింటుంటే నువ్వెంత గర్వపడుతున్నావో అంది సంలేఖ. దిలీప్కి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చిన రోజు మీ ఫాదర్ పోవడం వల్ల నువ్వు రాలేదు కానీ ఆ రోజు అతన్ని అభినందించని వాళ్ళు లేరు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన పేపర్లకి
ఇలాంటి పాత్రికేయుల అవసరం ఉందని ఎంత గొప్పగా ప్రశంసించారో అంది హస్విత. నిజమే హస్విత, దిలీప్ అంతటి అర్హతను సంపాదించుకున్నాడు. దానికి నీ ప్రోత్సాహం, నీ సహకారం కూడా ఉంది. అతను బయట అంత బాగా రాణిస్తున్నాడంటే ఇంట్లో నువ్వు అతన్ని అంత ప్రశాంతంగా ఉంచుతున్నావు. భార్య సహకారం లేకుండా ఏ భర్త ఎక్స్పోజ్ కాలేడు. అలాగే భార్య కూడా. ఈ విషయంలో ముందు నిన్ను అభినందించాలి. థ్యాంక్ యూ అంది హస్విత. హస్విత, నీలో ఇంత మార్పును చూస్తానని ఒకప్పుడు నేను అనుకోలేదు సుమా. నువ్వు నా కళ్ళ ముందే చాలా ఎదిగావు. ఎంత ఎదిగావంటే దిలీప్ పత్రికా రంగంలో ఒక జర్నలిస్టుగా గొప్ప పేరు తెచ్చుకుంటుంటే చూసి సంతోషపడుతున్నావు కానీ అసూయపడనంతగా ఎదిగావు అంది. అసూయ వల్ల ఏమొస్తుందే? నిత్యం ఆత్మ క్షోభించడం తప్ప. అదిగో మా అత్తగారు మామగారు దేనికో గొడవ పడుతున్నారు అంది. గొడవ ఎందుకు? కంగారుగా అడిగింది సంలేఖ. అంత కంగారు పడాల్సిందేమీ లేదులే లేక. అసలు వాళ్ళ గొడవలో కారణాలుండవు, సమస్యలుండవు. వాళ్ళకి అలా ఉంటేనే టైంపాస్ అవుతుంది. మొదటి నుండి వాళ్ళు అంతేనట. నన్ను మాత్రం బాగా చూసుకుంటారు. పోటీలు పడి మరీ బాగా చూసుకుంటారు అంది. ఆ విషయంలో యు ఆర్ లక్కీ అంది సంలేఖ. వాళ్ళిద్దరూ చాలాసేపు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. హస్వితతో మాట్లాడాక మనసు కొంత తేలిక పడినట్టయింది సంలేఖకి. ఇంటి నిండా మనుషులున్నా ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆమెతో మాట్లాడడం లేదు. ఈ మధ్యన పుస్తకాలు కూడా చదవాలనిపించడం లేదు. ఏదైనా రాద్దామంటే జయంత్ మాటలు గుర్తొచ్చి ఆ కుర్చీలో కూర్చుని రాయలేకపోతోంది. భూమిలో నుంచి పైకి పొడుచుకొస్తున్న లేలేత మొక్కల్ని చిదిమేసినట్టు ఆమెలో నుంచి తన్నుకొస్తున్న ఆలోచనలను పేపర్ మీద పెట్టలేక హింసపడుతోంది. సంలేఖ ఆడపడుచు రజిత వచ్చి 4 రోజులైంది. వచ్చినప్పటి నుండి సంలేఖతో మాట్లాడడం లేదు. పైగా ఫోన్ చేసి తన స్నేహితురాళ్లనిద్దరిని ఇంటికి రప్పించుకుంది. వాళ్లకి ఒకటే మర్యాదలు, ఒకటే హడావిడి. శ్రీలతమ్మ రజిత ఏం చేస్తున్నా చిన్న మాట కూడా అనదు. ఎన్ని రోజులు ఉన్నా అత్తగారింటికి వెళ్ళమని చెప్పదు. ఎప్పుడో విసుగు పుట్టినప్పుడు తప్ప. రజిత తన స్నేహితురాళ్ళని కూర్చోబెట్టి, మీ ఇద్దరూ నాకో సాయం చెయ్యాలి అని అడిగింది. సహాయమా? నువ్వు అడగాలే కానీ ఏమైనా చేస్తాం అన్నారు వాళ్ళు. మా వదిన్ని ర్యాగింగ్ చెయ్యాలి అంది. ఉలిక్కి పడ్డారు వాళ్ళు. మీ వదిన్ని ర్యాగింగా అన్నారు. ఏ చెయ్యలేరా? కాలేజీలో చేసేవాళ్ళంగా, ఇప్పుడేంటి తెల్లమొహాలు వేశారు ర్యాగింగ్ అనగానే అంది. వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి చెయ్యొచ్చు, కానీ మీ వదిన వాళ్ళ ఫాదర్ పోయిన దిగులుతో ఉంది, ఇప్పుడొద్దు అంది జాలిగా. అవునా? నువ్వు పెద్ద జాలి ముత్యానివిలే. ఎప్పుడు ఎవరిని బాధ పెట్టనట్టే మాట్లాడుతున్నావు. నువ్వు చేసే ర్యాగింగ్కి 10 రోజులు పట్టేది కోలుకోవాలంటే. అప్పుడే మర్చిపోయావా అంది రజిత. అప్పుడేదో తెలిసి తెలియని వయస్సు. అయినా నేనిలా చేస్తున్నానని తెలిసి మా నాన్నమ్మ నన్ను బాగా కోప్పడేది. ప్రశాంతంగా ఉన్న సరస్సులో రాయిని వెయ్యొద్దని, పని లేకుండా ఆకును గిల్లొద్దని, అనవసరంగా కాలితో నేలను తన్నొద్దని, ఇంకా ఏవేవో చెప్పేది. నేనే వినేదాన్ని కాదు. ఇప్పుడు నాకు కొంత జ్ఞానం వచ్చింది. మానసికంగా హింసించే మాటలు ఎవరినీ మాట్లాడొద్దనుకున్నాను అందామె. రజిత సీరియస్గా, మరి ఉంటావా ఇంటికెళ్తావా అంది. ఇంటికెళ్తాను. ఈ మధ్యన పైశాచిక ఆనందం, రాక్షసానందం నాకు నచ్చడం లేదు. ఎదుటి వాళ్ళకి కీడు జరగాలని మనసులో అనుకోవడం కూడా హింసేనట అంటూ వెళ్ళిపోయిందామె. వెంటనే ఇంకో అమ్మాయి రజిత భుజం మీద చెయ్యి వేసి, నువ్వేం నిరుత్సాహపడకు, నేనున్నాను కదా. మీ వదినతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మా ఇంటి పక్కన ఒక ఓల్డ్ రైటర్ ఉన్నాడు. ఆయనకు రాయాలని ఉంటుంది, ఒంట్లో ఓపిక లేక రాయలేడు. రాసేవాళ్లను ఎలాగైనా వెనక్కి లాగాలని చూస్తుంటాడు. నేను ఎక్కువగా వాళ్ళింట్లోనే ఉంటాను. నాకు రైటర్స్ ఎలా మాట్లాడుకుంటారో తెలుసు. కావాలంటే వాళ్ళ భాషలోనే మాట్లాడి మీ వదిన్ని హర్ట్ చేస్తాను. నీ కోరిక తీరుస్తాను, ఓకేనా అంది. ఓకే అంది రజిత. రజిత కళ్ళు ఆనందంతో మెరిశాయి. వదినకి వచ్చే కీర్తిని చూసి ఓర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉందామెకు. ఆమెనెలాగైనా కృంగదీయాలి. దానికిదే మంచి సమయం. వేడి మీద ఉన్నప్పుడే ఇనుమును నలగగొట్టినట్టు మనిషిని బాధలో ఉన్నప్పుడే బాధ పెట్టాలి. లేకుంటే ఏ మనిషి అయినా అంత సులభంగా బాధ పెట్టలేం అని మనసులో అనుకుంది రజిత. ఇద్దరూ కలిసి హుషారుగా వెళ్ళి సంలేఖ ఉన్న గది తలుపు కొట్టారు. సంలేఖ తలుపు తీసి, ఓ మీరా, రండి అంటూ లోపలికి ఆహ్వానించి కూర్చోమంది.
వాళ్ళిద్దరూ ఆమెకు ఎదురుగా కూర్చున్నారు. వదినా, ఇది నా ఫ్రెండ్. నువ్వు రైటర్వి అని చెప్పగానే నన్ను వాటేసుకుని నీ అపాయింట్మెంట్ కావాలంది. ఇదిగో ఇప్పటికి తీరింది దాని కోరిక అంది రజిత. ఓ అలాగా అంటూ ఆ అమ్మాయి వైపు ప్రేమగా చూసింది సంలేఖ. ఆ చూపులు చాలా హాయిగా అనిపించాయి. కానీ వెంటనే తను వచ్చిన పని గుర్తు చేసుకుంది. నాకు కొన్ని సందేహాలున్నాయి మేడం, వాటిని మీరు క్లారిఫై చెయ్యాలి అందా అమ్మాయి. అడుగమ్మా, ఏం కావాలో అంది సంలేఖ. ఎప్పుడు చూసినా బేతాళుడు చెట్టుపైనే ఎందుకుంటాడు? అది నాకు తెలుసుకోవాలనుంది. మీకు తెలుసా అడిగిందా అమ్మాయి. శాపవశాత్తు బేతాళుడు శవరూపంలో చెట్టుపైనే ఉండిపోతాడు అంది సంలేఖ. అంతే తెలుసా మీకు? ఇంకేం తెలీదా? ఎలా చేస్తున్నారండి రచనలు? మీకు తెలుసో లేదో, మా ఇంటి పక్కన ఓ రైటర్ ఉన్నాడు. ఆయన మీలాంటి వాళ్ళని ఉద్దేశించే కాబోలు రచనా రంగంపై పెద్దగా ఆసక్తి చూపరు. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు అంత గొప్పగా? అంతా చెత్తే అంటూ ఉంటారు. చాలా కాలం నుండి ఇంగ్లీష్లో తప్ప మన తెలుగులో మంచి నవలలే రావడం లేదని బాధపడుతుంటారు అంది రజిత స్నేహితురాలు. ఆ మాటలకి సంలేఖ బిత్తరపోలేదు. ఆ రైటర్ సంగతి ఆమెకు తెలుసు. ఒక సభలో ఒక రైటర్ని పొగిడితే ఇంకో సభలో ఆ రైటర్ని తీసి పడేస్తుంటాడు. ఆయన ఎప్పుడేం స్టేట్మెంట్ ఇస్తుంటారో కూడా గుర్తుండదు. తెలుగులో బాగా రాసేవాళ్ళు లేకపోతే ఇన్నిన్ని పత్రికలు, వెబ్ మ్యాగజైన్లు ఎలా నడుస్తున్నాయి అని ఆలోచిస్తోంది సంలేఖ. ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు విషయం తెలుసా అందా అమ్మాయి. ఏంటా విషయం? మీ రచనలు ప్రపంచ స్థాయిలో చెప్పుకోదగినట్టు లేవట. అసలు మీ నవలల్లో సంఘటనలే ఉండవట. సన్నివేశాలు కూడా అంతంత మాత్రమేనట. మానవ సంబంధాల పరిణామాల చిత్రణ అసలే ఉండదట. సామాజిక పరిణామానికి అనుకూలంగా, వాస్తవానికి దగ్గరగా ఒక్క నవల కూడా మీరు రాయలేదట. అలాంటప్పుడు ఎందుకండి రాయడం? హాయిగా అత్తగారితో, ఆడపడుచుతో కాలక్షేపం చేయొచ్చుగా అందా అమ్మాయి. సంలేఖ నవ్వి, నా నవలలు మీరు చదివారా? చదవకుండా వ్యాఖ్యానాలు చేయొచ్చా అంది. నేనెందుకండి చదవడం? రచయితలను, సాహిత్య ప్రపంచాన్ని మా పక్క రైటర్ అనుక్షణం పరిశీలిస్తూనే ఉంటాడట. ఎప్పటికప్పుడు రచయితలు ఎలా స్పందిస్తున్నారు, దానివల్ల ఎలాంటి రచనలు వస్తున్నాయి అని ప్రశ్నలు వేసుకోవడమే ఆయన పని. మీరేమో ఒక్క భేతాళను గురించి అడిగినా చెప్పలేకపోతున్నారు అంది ఎగతాళిగా. రజితకి సంబరంగా ఉంది. అప్పుడు అర్థమైంది సంలేఖకు, రజిత ఏదో కుట్రతోనే తన ఫ్రెండ్ని వెంటబెట్టుకొచ్చిందని. చూడమ్మా, నీకు మా సాహితీ రంగంపై తెలిసింది కేవలం ఆయన మాటల్లోనే అని నాకు అర్థమైంది. ఆయన్నే కాదు, నువ్వు చాలామందిని కదిలించి చూడు. ఇంగ్లీష్లో తప్ప తెలుగులో మంచి నవలలు లేవనే అంటారు. అది ఫ్యాషన్ అంతే, దాన్నే ప్రమాణంగా అనుకోవద్దు. ఇక నీ ప్రశ్నకి సరైన జవాబు నేను చెప్పిందే, కానీ నీకు కావలసిందేంటో నీకు అడగడం రాలేదు అంది సంలేఖ. మీరు నన్ను కావాలనే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎంతైనా రైటర్ కదా అంది ఎగతాళిగా చూస్తూ. ఆ అమ్మాయికి కొద్ది కొద్దిగా ఓడిపోతున్నానేమో అన్న అనుమానం ఉన్నా సంలేఖను అవమానించాలన్న కోరిక మాత్రం దాగడం లేదు. సంలేఖ ఇంకా ప్రేమగా ఆమెనే చూస్తూ, నీకు భేతాళుని కథ కావాలి అంతేనా అంది. అంతే, కానీ మీకు తెలియదని నాకు తెలుసు అందా అమ్మాయి. చెబుతాను విను అంటూ భేతాళుడి కథ చెప్పటం మొదలుపెట్టింది సంలేఖ. భేతాళ కథలను రచించింది గుణాఢ్యుడు. ఈ కథ మొత్తం ఉజ్జయిని రాజ్యంలో జరిగినట్టు తెలుస్తోంది. భేతాళుడు పూర్వజన్మలో తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడు అంటూ ఆపింది సంలేఖ. అవునా? భేతాళుడు పూర్వజన్మలో బ్రాహ్మణుడా అంది నిజంగానే ఆశ్చర్యపోతూ. రజిత పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ వదిన తన ఫ్రెండ్ చేతిలో ఓడిపోతే బావుండని ఉంది. అవకాశం కోసం చూస్తోంది. అందుకే ఫ్రెండ్ని మోచేత్తో పొడిచింది. ఏదో ఒక క్రాస్ క్వశ్చన్ వెయ్యవే, వెర్రి మొహం వేసుకుని వినకుండా అన్నట్టు చూసింది. అనవసరంగా ఇరుక్కున్నానే. అటు ఆమెను ఎదుర్కోలేకపోతున్నాను, ఇటు రజితను సాటిస్ఫై చేయలేకపోతున్నాను అని లోలోన బాధపడుతోంది ఫ్రెండ్. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆ బ్రాహ్మణుడు భేతాళుడిగా ఎలా మారాడో చెప్పొదినా. మా ఫ్రెండ్కి నువ్వంటే ఉన్న చిన్న చూపు తొలగాలిగా అంది రజిత. రజిత ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుందో, ఎంత వెటకారంగా ఆలోచిస్తుందో సంలేఖకు అర్థమైంది. అందుకే చెబుతాను వినండి అంటూ చెప్పడం మొదలుపెట్టింది. కైలాసంలో మహాశివుడిని పార్వతీదేవి తనకు కథలు చెప్పమని కోరుతుందట.
అవి ఇంతవరకు ఎవరికూ తెలియనివి, ఎవరికీ ఎవరూ చెప్పుకోనివి అయ్యుండాలని అడిగిందట. అది విని తన సఖి కోరిక మేరకు అద్భుతమైన కొన్ని కథలు చెబుతాడు మహాశివుడు. పార్వతీ పరమేశ్వరుల ఈ సంవాదాన్ని చాటుగా వింటాడు ఆ బ్రాహ్మణుడు. ఎంతో ఉత్కంఠను కలిగించే ఆ అద్భుతమైన కథలను విన్న బ్రాహ్మణుడు తీవ్ర ఉద్వేగానికి గురవుతాడు. ఆ కథలను తన మనసులోనే దాచుకోలేక వెంటనే తన భార్యకి చెప్పేస్తాడు. ఎవరికీ చెప్పకు అనే షరతు కూడా పెడతాడు. కానీ ఆమె తాళలేక తన తోటి మహిళలందరికీ చెప్పేస్తుంది. వారి నుంచి అనేక మందిలో ఆ కథలకు ప్రాచుర్యం వస్తుంది. ఆ తర్వాత ఆ నోట ఈ నోట పడిన ఆ కథలు చివరికి పార్వతీదేవి చెవిన పడతాయి. పరమశివుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందామె. భూలోకంలో ప్రాచుర్యం పొందిన కథలను తనకు చెప్పి అవమానించారని శివుడిని నిందిస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించిన శివుడు బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని గ్రహిస్తాడు. తమ ఏకాంత సంవాదాన్ని విన్నాడన్న కోపంతో విన్న కథలను ఒక మేధావికి చెప్పి చిక్కు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే వరకు భేతాళుడిగా ఉండిపొమ్మని శపిస్తాడు. అలా బ్రాహ్మణుడు భేతాళుడిగా మారి విక్రమార్కుడి కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే ఉంటాడు అంది సంలేఖ. రజిత విసురుగా లేచి, శుద్ధ బోర్, రావే పోదాం అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది ఫ్రెండ్ని తీసుకుని. ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా ఆడపడుచు ప్రవర్తన సంలేఖ మనసును గాయపరిచింది. రాత్రికి జయంత్, నువ్వేదో తెలివిగా మాట్లాడి రజితను దాని ఫ్రెండ్ను అవమానించావట, అది ఏడుస్తోంది. అమ్మా దాన్ని నేను ఆఫీసు నుండి వచ్చే వరకు సముదాయిస్తూనే ఉంది, ఎందుకలా చేశావు అని అడిగింది. జయంత్ ఎప్పుడు మాట్లాడినా విసుక్కుంటూనే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. నిజానికి వాళ్ళు తననెంత ఏడిపించదలిచారో జయంత్కేం తెలుసు. మీరు రజిత మాటల్ని బాగా నమ్ముతున్నారు. అసలు జరిగిందొకటి, ఆమె మీతో చెప్పింది మరొకటి అంటూ అసలేం జరిగిందో చెప్పింది. నీకసలు రచయిత్రినన్న బలుపు రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. అయినా అదొక్క క్వాలిటీ తప్ప ఏముందే నీ దగ్గర? అది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మా రజితను అలా చూడవు అన్నాడు. భర్తను బాగా గమనిస్తోంది ఆమె. ఈ మధ్యన మన అన్న పదం పోయి మా మీ అన్న పదాలే ఎక్కువగా వాడుతున్నాడు. ఇప్పుడు తనేం మాట్లాడినా వృధాయే అనుకుని కళ్ళు మూసుకుని పడుకుంది. అతను గొణుగుతూనే నిద్రపోయాడు. సంలేఖకి నిద్ర రాక లేచి కూర్చుంది. ఆ రోజు పేపర్ని మళ్ళీ ఒకసారి తిరగేసింది. ఆమె చూపులు ఉదయం చూసిన న్యూస్పై నిలిచాయి. మనసంతా నొప్పిగా అనిపించింది. ఆ న్యూస్ పక్కన బాగా పాతబడిపోయిన ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో ఒక ప్రముఖ రచయిత సమాధిది. దాన్ని పట్టించుకునే దిక్కులేక దానిమీద కుక్కలు మేకలు పడుకుని ఉన్నాయి. అక్కడున్న స్థలాన్ని ఎవరో ఆక్రమించుకుని ఇల్లు కడుతున్నట్టుంది. అది చూడగానే తన తాతయ్య పాత సమాధి గుర్తొచ్చింది. ఎప్పటికైనా దాన్ని కూలగట్టి కబ్జా చేసి అందులో పంట పండిస్తారేమోనన్న అనుమానం కూడా వచ్చింది. తాతయ్యకు కనీసం పాత సమాధి అయినా ఉంది. తన తండ్రికైతే అది కూడా లేదు. ఆయన్ని ఖననం చేసిన స్థలంలో ఒక చిన్న రాయిని మాత్రమే పెట్టి ఉంచారు గుర్తుగా. దాన్నెప్పుడు కట్టించాలి? అన్నయ్య, తిలక్ తండ్రి సమాధి గురించి ఏమనుకుంటున్నారో ఏమో. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో వెళ్ళి తెలుసుకోవాలని కళ్ళు మూసుకుని పడుకుంది సంలేఖ. అదే ఆలోచనలతో ఆమెకు నిద్ర రాలేదు. సంలేఖ ఉదయాన్నే రెడీ అయ్యి, నేను మా ఆదిపురికి వెళ్తున్నా అని భర్తతో చెప్పింది. అమ్మతో చెప్పావా అన్నాడే గాని ఎందుకు వెళుతున్నావు, ఎప్పుడొస్తావు అని మాత్రం అడగలేదు. ఆమె మనసంతా బరువుగా అయింది. అత్తయ్యతో చెప్పాను, వెళ్ళమంది అంది. అంతేనా, ఇంకేమైనా అన్నదా అడిగాడు. మీ రాజారాం అన్నయ్య జాబ్కి వెళ్తున్నాడు కదా, సామాన్ల డబ్బులు అడిగి తీసుకురా, మర్చిపోకు అంది. అవి తీసుకురాకుండా రాకు అని కూడా అంది సంలేఖ. జయంత్ మాట్లాడలేదు. జయంత్ మాట కోసం అక్కడే నిలబడింది సంలేఖ. అతను సీరియస్గా చూస్తూ, సరే వెళ్ళు, చెప్పిందిగా అన్నాడు. దుఃఖం పొంగుకొచ్చింది సంలేఖకి. అయినా ఆపుకుంది. ఎప్పుడూ ఏడవడమే జీవితం కాదు, జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందంటారు. ఏడుస్తూ కూర్చుంటే ఏ అర్థమూ ఉండదు. తనవి కొన్ని డ్రెస్సులు పుస్తకాలు ఉన్న బ్యాగ్ని పట్టుకుని గేటు దాటి రోడ్డు మీదకొచ్చింది. డబ్బే సర్వస్వం అనుకునే వాళ్లకు చెప్పేవాళ్ళుండరు, బంధువులుండరు. వాళ్ళనెవ్వరూ మార్చలేరు. ఎవరినీ ఏమీ కోరకపోవడమే గౌరవం. అదే సౌఖ్యం, అదే కీర్తి, అదే సౌభాగ్యం. కానీ తన అత్తగారిలో జయంత్లో ఉండే ఆశ
పర్వతం కన్నా, సముద్రం కన్నా, ఆకాశం కన్నా, బ్రహ్మ పదార్థం కన్నా పెద్దది. అన్నం, నీరు, మంచి మాటలు ఇవే మనిషికి కావలసినవి. ఈ మూర్ఖులెప్పుడూ ప్రేమాభిమానాల కోసం చూడరు, డబ్బు కోసమే చూస్తారు. ఆ డబ్బు పెరుగుతూనే ఉంటుందట, ఆడపిల్లల మరొకడి కోసం. ఇలాంటి ధనాంధులకు ధర్మము, కీర్తి మాత్రమే స్థిరమని ఎప్పటికి తెలియాలి? ఆటో ఆపి కూర్చుంది సంలేఖ. ఆమెకు తన భర్త జయంత్, అతనితో తను గడిపిన జీవితమే గుర్తొస్తోంది. జీవితం అంటే ఒక్క క్షణం కాదు, ఒక్క నిమిషం కాదు, ఒక్క గంట కాదు, ఒక రోజు కాదు. ఎన్నో రోజులతో, నెలలతో, సంవత్సరాలతో కూడుకున్నది. అలాంటి జీవితాన్ని ఆనందంగా గడపలేదు. ప్రతి క్షణం అసూయతో రగిలిపోతూ, నేనే అధికుణ్ణి, నన్ను మించి ఎవరూ ఉండకూడదనుకునే భర్తతో గడిపింది. ఆటో దిగింది సంలేఖ. అతనికి డబ్బులిచ్చి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళింది. జయంత్కి వాళ్ళ చెల్లెలు తన మీద ఏ అబద్ధం చెప్పినా దాన్నతను మనసులో దాచుకోడు. ఆమెనేమీ అనడు. సూటిగా, ఆవేశంగా తన వైపే చూస్తాడు. చూడు లేఖ, నీకెన్నోసార్లు చెప్పాను రజిత జోలికి వెళ్ళొద్దని. అయినా నా మాట వినవు. మనం ఒక చోటికి వెళ్ళి ఉంటున్నప్పుడు అక్కడ ఎవరితో ఎలా ఉండాలో ఆ మాత్రం తెలీదా నీకు అంటాడు. అతను అలా ఎందుకంటాడో తెలియదు. భార్య అంటే అతని దృష్టిలో ఏంటో తెలియదు. తనకి తెలిసింది ఒక్కటే, తనది ఆ ఇంట్లో ఒక అతిథి పాత్ర. అతను ఆ భావంతోనే చూస్తున్నాడు. ఆ గెస్ట్ పాత్రని తను ఎన్ని రోజులు నిర్వహించాలో ఏమో. ప్రతి మనిషి ప్రాప్తం అనే మాటను ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా ఈ జీవితాన్ని దాటలేరట. కానీ ఆ మాటలోని అర్థాన్ని అవగాహన చేసుకోవడం అందరి వల్ల కాదు. అందుకే మనశ్శాంతిని దూరం చేసుకుంటారు. అలా కాకుండా నుదుట ఏది రాసి ఉంటే అదే దక్కుతుందనుకుంటే అంతా శాంతే. ఆమె అలా అనుకోవడం వల్లనో ఏమో చాలా శాంతిగా ఉంది. టికెట్ తీసుకుని ట్రైన్లో కూర్చుంది. కిటికీలో నుంచి బయటకు చూస్తుంటే అడవులు, పచ్చటి పంట పొలాలు కనిపిస్తున్నాయి. మనసుకు హాయిగా ఉంది. రైలు వేగంగా వెళ్లే కొద్దీ అవి కూడా వేగంగా వెళుతున్నాయి. సంలేఖ కావాలనే కిటికీ పక్కన కూర్చుంది. అలా కూర్చుంటే ఒంటరిగా అనిపించదు. అడవుల్ని, పంట పొలాలను చూడొచ్చు. మనసుకి ప్రకృతి పెట్టే నైవేద్యాన్ని ఆరగిస్తూ ఉండొచ్చు. అదో గొప్ప అనుభూతి ఆమెకు. ఎప్పుడైనా ఆమెకి ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు అడవులు, పంట పొలాలు, వర్షంలో తడుస్తూ హాయిగా తలలూపే గడ్డిపూలు, ఆకుపచ్చ రంగు దుప్పటి కప్పినట్టుండే కొండలు తప్ప ఇంకేం కనిపించేవి కావు. కనిపించినా ఆమె మనసు వాటిని చూసేది కాదు. ఇప్పుడు కొత్తగా, చిత్రంగా, ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు ఊరి దాటాక కనిపించే శ్మశానం మీద నిలుస్తున్నాయి. అక్కడ ఉండే అన్ని సమాధుల్ని కవర్ చేసుకుంటూ వెళుతున్నాయి. ఒకప్పుడు ఆమెకు తెలిసింది వాళ్ల పొలంలో ఉండే తాతయ్య, నానమ్మల సమాధులు మాత్రమే. ఇలా ప్రతి ఊరి చివరన ఒక శ్మశానం ఉంటుందని, అందులో చాలా సమాధులు ఉంటాయని అనుకోలేదు. అనుకోవడం కాదు, బస్లో, ట్రైన్లో వెళుతున్నప్పుడు కనిపిస్తాయి కానీ ప్రత్యేకించి వాటి వైపు చూసేది కాదు. ఇప్పుడెందుకు చూస్తోంది? ఎంత వద్దనుకున్నా ఆమె కళ్ళు వాటినే చూస్తున్నాయి. అప్పుడప్పుడు తను చదివే పుస్తకాల్లో శ్మశాన వైరాగ్యం అని ఉంటుంది. బహుశా జయంత్ దగ్గర కోరుకున్న ప్రేమాభిమానాలు లభించక తన మనసుకి వైరాగ్యపు ఛాయలంటుకున్నాయా? లేకుంటే ఎందుకు తన మనసు శ్మశానం కనిపించినప్పుడు అంత ఆసక్తిగా గమనిస్తోంది? సృష్టిలో ప్రతి అందం ఏదో ఒక విధంగా మనసుని స్పందింపచేయడం ప్రకృతి ధర్మం అంటారు. అంటే తను శ్మశానంలో అందాన్ని చూస్తోందా? ఆనందాన్ని వెతుక్కుంటోందా? అసలేం జరుగుతోంది తన మనసులో? అప్పుడే ఒకరిద్దరు అభిమానులు ఆమెను చూసి గుర్తుపట్టారు. సంతోషంగా వచ్చి ఆమెకి ఎదురుగా కూర్చున్నారు. చాలాసేపు ఆమె రాసిన నవలల గురించి మాట్లాడారు. సంలేఖ కూడా వాళ్లతో చాలా హుషారుగా మాట్లాడింది. స్టేషన్ రాగానే వాళ్లతో ప్రేమగా నేనిక్కడ దిగాలి అని చెప్పి ట్రైన్లో నుంచి దిగింది సంలేఖ. సంలేఖ దిగింది ఆదిపురి కాదు. స్టేషన్లో నుంచి బయటకొచ్చి ఆటో ఎక్కింది. ఆమె చెప్పినట్టే ఆటోవాడు ఆటోను గనుల వైపు పోనిచ్చాడు. అమ్మా, ఆటో గనుల వరకు వెళ్ళదు, ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలి అన్నాడు ఆటోవాడు. గనుల్లో పనిచేసేవాళ్ళు ఎక్కడ ఉంటారో నీకు తెలుసా అని ఆటో అతన్ని అడిగింది. గనుల దగ్గరలోనే ఓ చిన్న కాలనీలో ఉంటారు, నేనుండేది కూడా అక్కడే అన్నాడు అతను. అక్కడే ఉంటావా? అయితే నీకు తిలక్ తెలుసా అని అడిగింది సంలేఖ ఆతృతగా. తెలుసమ్మా, తిలక్తో మీకేం పని అన్నాడు ఆటో అతను. తిలక్ మా అన్నయ్య, ఫోన్ చేస్తే కలవడం లేదు, ఇంటి అడ్రస్ ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు నేను ఇలా వస్తానని అనుకోలేదు, అందుకే ముందుగా మా అన్నయ్యతో నేను చెప్పలేదు.
చెప్పి ఉంటే స్టేషన్ దగ్గరకు వచ్చేవాడు అంది. ఆమెను చూస్తుంటే తిలక్ చెల్లెలంటే ఆటో అతనికి నమ్మబుద్ధి కావడం లేదు. తిలక్ వేషభాషలెక్కడా, అతని మాట తీరెక్కడా, కడిగిన ముత్యంలా దేవతను చూసినట్టు అనిపించే ఈమెక్కడ, ఇలా కూడా ఉంటారా అని మనసులో అనుకున్నాడు. వెంటనే ఎందుకుండరు, తన సర్వీసులో గొప్ప గొప్ప వాళ్ళ బంధువుల్లో నిరుపేదలుగా ఉన్నవాళ్లను, అజ్ఞానులుగా ఉన్నవాళ్లను అందరినీ చూడలేదు అని మళ్ళీ తనకు తనే జవాబు చెప్పుకున్నాడు. ఇప్పుడు మీరు తిలక్ ఇంటికి వెళ్తారా అమ్మా అడిగాడు వినయంగా. అవును వెళ్ళాలి, ఎందుకలా అడుగుతున్నావు అంది అర్థం కాక. నాకు తెలిసి మీరెప్పుడూ రాలేదు కదా, అందుకే అడిగాను. తిలక్ది మా పక్క ఇల్లే అన్నాడు. సరే తీసుకెళ్ళు, అన్నయ్య ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడా ఆసక్తిగా అడిగింది. ఆమె ఆసక్తిని గమనించి, ఎందుకైనా మంచిది మీరిక్కడ దిగండమ్మా, అదిగో అక్కడో టీ స్టాల్ ఉంది చూసారా, అక్కడ నిలబడి టీ తాగుతున్న వాళ్ళంతా మహిళా సంఘాలకు చెందిన వాళ్ళు, వాళ్లతో కలిసి మీరు కూడా టీ తాగుతూ ఉండండి, ఈ లోపల నేను వెళ్ళి తిలక్ని తీసుకొస్తాను అన్నాడు. ఇక్కడెందుకు, నేను అన్నయ్య దగ్గరే టీ తాగుతాను, ముందు నన్ను తీసుకెళ్ళు అంది సంలేఖ. వద్దమ్మా, అది మీరు రాదగిన ఇల్లు కాదు. తిలక్ ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు, పెళ్లి చేసుకోమంటే చేసుకోడు. వాళ్ళన్నయ్య వచ్చి చెల్లెల్ని తీసుకుపోలేక ఇక్కడే ఉంచి వెళ్ళలేక గొడవ పడిపోతుంటాడు. ఎప్పుడొచ్చి గోల చేస్తాడో తెలియదు. మాకదంతా అలవాటైపోయింది, మాకు మీకు తేడా లేదమ్మా అన్నాడు సంలేఖ వైపు చాలా గౌరవంగా చూస్తూ. అతడి మాటల్లో నిజం ఉంది, నిజాయితీ ఉంది. సరే వెళ్ళి తీసుకురా అంది ఆటోలో నుంచి దిగుతూ. ఆమె బ్యాగ్ని అతనే తీసుకెళ్లి టీ స్టాల్ పక్కన మర్రి చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచి మీద పెట్టాడు. ఇక్కడ కూర్చోండమ్మా అని చెప్పి అతను వెళ్ళాడు. అతను తిలక్ని వెంటబెట్టుకుని వచ్చేంత వరకు ఆ సిమెంట్ బెంచి పైన కూర్చుని ఉంది సంలేఖ. తిలక్ సంలేఖను దూరం నుండి చూసి నమ్మలేకపోయాడు. ఆమె కూర్చున్న చోటుకి వెళ్ళి, నువ్వెందుకొచ్చావే, బావేడి అన్నాడు తిలక్. తిలక్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా చూసింది. పక్కనే ఉన్న మహిళా సంఘాల గ్రూప్ వాళ్ళు టీ తాగి అక్కడే ఉన్న బ్యాంకులోకి వెళ్తున్నారు. అక్కడ గోలగోలగా ఉందే కానీ అది గోల కాదు, వాళ్ళు మాట్లాడుకోవడం. కాకుల అరుపులు వినిపించి ఆటో అతను పైకి చూశాడు. అమ్మా మీరు కొంచెం పక్కకి జరిగి కూర్చోండి, పైన కాకులున్నాయి అన్నాడు. సంలేఖ అతను చెప్పినట్టే లేచి ప్లేస్ మార్చి కూర్చుంది. ఆటో అతను వెంటనే తిలక్ వైపు తిరిగి, తిలక్ చెల్లెల్ని నా ఆటోలో తీసుకెళ్ళి ఇక్కడ ఏదైనా హోటల్లో భోజనం పెట్టిద్దాం అన్నాడు. వెంటనే వద్దయ్యా, నేను ఆదిపురి వెళతాను, మా అన్నయ్యతో ఓ 10 నిమిషాలు మాట్లాడే పని ఉంది అంది. తిలక్కి అర్థం కాక, నాతో ఏం మాటలే నీకు అన్నట్టు సంలేఖ వైపు చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో ఆటో అతని వైపు తిరిగి, సరే నువ్వెళ్ళు భయ్యా అన్నాడు. ఆటో అతను అప్పటికే తన ఆటో దగ్గర నిలబడి ఉన్న మనుషుల్ని ఆటోలో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. తిలక్ సంలేఖ పక్కన కూర్చుని, ఏం మాట్లాడాలని వచ్చావో చెప్పు అన్నాడు. ఏం లేదన్నయ్యా, నాన్న చనిపోయి చాలా రోజులైంది, సమాధి కట్టించాలి కదా, దాని విషయమే నీతో మాట్లాడాలని వచ్చాను. నీ ఫోన్కి ఎప్పుడు చేసినా సిగ్నల్స్ అందవు, లేదంటే స్విచ్ ఆఫ్లో ఉంటుంది అంది. ఆ మాటలు వినగానే పిచ్చి చూపులు బిత్తర చూపులు చూశాడు తిలక్. నువ్వు బాగానే ఉన్నావా, లేక నీ మెదడుకేదైనా దెబ్బలాంటిది తగిలిందా అన్నాడు. నాన్నకి సమాధి కట్టించాలన్నది గుర్తు చేయడం మెదడుకి దెబ్బ తగలడమా అన్నయ్య, ఎందుకలా ఆలోచిస్తున్నావు అంది సంలేఖ. ఏమో లేక, నీ మాటలు వింటుంటే నా మెదడు మొద్దుబారేలా ఉంది. నీకు కూడా ఒకప్పుడు నాన్నకి పట్టిన పిచ్చే పట్టినట్టుంది, కానీ ఏం చేద్దాం, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం కదా అన్నాడు. అతను ఇంకేం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఉండడం కాదు, నాన్నకి ఇప్పుడు సమాధి కట్టించాలి, అది నువ్వే కట్టించాలి అంది సంలేఖ. నేనా, నువ్వు కాక ఇంకెవరు, నాతో గొడవ పెట్టుకోవడానికే వచ్చావా? గొడవ కాదు, ఆ పని అయిపోవాలి ఇప్పుడు. ఏ పని? సమాధి కట్టించడమా? నువ్వు దీన్ని ఎంత సీరియస్గా చర్చిస్తున్నావంటే అదేదో ఇల్లు కట్టినట్టు, పెళ్లి చేసినట్టు, పిల్లల్ని చదివించినట్టు. అసలు నీకేం పని లేదానే, ఇదో పెద్ద పనిలా పట్టుకొచ్చి నా బుర్ర తింటున్నావు అన్నాడు తిలక్. ఇల్లు కట్టించడం, చదువులు చెప్పించడం, పెళ్ళిళ్ళు చేయడం తండ్రి చేస్తాడు. తండ్రికి సమాధి కట్టించడం పిల్లలే చెయ్యాలి. అది పిల్లల పని, తప్పనిసరిగా పిల్లలే చేయాల్సిన పని, అనాదిగా వస్తున్న పని. అందుకే ప్రతి ఊరికో శ్మశానం ఉంది, అందులో సమాధులున్నాయి.
మనుషులున్నట్టే సమాధులు కూడా ఉంటాయి. దీన్ని ఎవరు వద్దంటారో చెప్పు అంది సంలేఖ. నేనొద్దంటున్నాను. ఎందుకొద్దంటున్నావు? నాకది అవసరం లేదు. ఇది అవసరం కాదు, ఆచారం. ఆచారాలు మూఢనమ్మకాలు ఇప్పుడెక్కడున్నాయి? ఇది ఆత్మతృప్తి కోసం, తండ్రి రుణం తీర్చుకోవడం కోసం చెయ్యాల్సిన పని. ఆచారాల కోసం, మూఢనమ్మకాల కోసం కాదు. ఆ పనేదో నువ్వే చెయ్యి. ఆయనకు నాలాగే నువ్వు పుట్టావు. ఆయన రుణాన్ని నువ్వు కూడా తీర్చుకోవాలిగా. పైగా పొలం అమ్మి పెద్దింటికి కోడల్ని చేశాడు నిన్ను. నాకన్నా నీ దగ్గరే డబ్బులు ఎక్కువున్నాయి అన్నాడు తిలక్. జుట్టు బాగా తెల్లబడిన ఇద్దరు ఆడవాళ్లు తిలక్ మాటలు విని బుగ్గలు నొక్కుకుంటూ, నువ్వేం కొడుకువురా, ఆడపిల్లని తండ్రికి సమాధి కట్టించమని అడుగుతున్నావు? పైగా చెల్లెల్ని ఇంటికి తీసుకుపోయి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా చెట్టు కింద కూర్చోబెట్టి మాట్లాడతావా? నీకు అసలు బుద్ధుందా అన్నారు. మీకేం తెలిసి మాట్లాడుతున్నారు? మా నాన్న నాకన్నా దీన్నే స్పెషల్గా చూసుకున్నాడు. ఇది ఇప్పుడు మంచి పేరున్న రచయిత్ర అయింది. తండ్రికి ఆ మాత్రం చెయ్యలేదా? తండ్రికి సమాధి కట్టించడం కొడుకులే చేస్తారు నాయనా. కూతుళ్ళు అలాంటి పనులు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. చేశారా? ఇక వాళ్ళ జన్మ ధన్యమైనట్టే. అది ఎంతమందికి దక్కుతుంది? ఎంత పుణ్యం చేసుకుని పుట్టాలి అంది వాళ్లలో ఒక పెద్దావిడ. తిలక్ ఆమెను కొట్టేలా చూసి, అసలు ఎక్కడున్నాయి మీరు చెప్పే ఈ పిచ్చి మాటలు? మొన్న ఇక్కడో ప్రొఫెసర్ చనిపోతే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఐస్ బాక్స్కి, ఆయన్ని శ్మశానం వరకు తీసుకెళ్లే బండికి, ఆ రోజు వచ్చిన వాళ్ళ తిండికి మాత్రమే సరిపోగా మిగతా కర్మలకి వాళ్ళ బంధువులెవరో అప్పుగా ఇస్తే చేశారట. ఆయన సంపాదించిన డబ్బును బయటికి కనిపించనీయకుండా దాచుకున్నారు. కనీసం ఆయన పోయాక అయ్యే ఖర్చులకి కూడా ఆయన సంపాదనని వాడుకోలేదని అందరూ చెప్పుకున్నారు. కావాలంటే రండి, మిమ్మల్ని శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. అంత గొప్ప వ్యక్తికే లేదు సమాధి, మా నాన్నకెందుకు అన్నాడు. అలా అనకు నాయనా. ఇలాంటి విషయాల్లో పోలికల జోలికి వెళ్ళకూడదు. మన తండ్రి మనం చూసే దృష్టితోనే మనకు కనిపిస్తాడు. ఉన్నతంగా ఊహిస్తే ఉన్నతంగా, నీచంగా భావిస్తే నీచంగా. అంతేకాని తనని హీనంగా భావించాలని ఏ తండ్రి కొడుకుల్ని కనడు. నువ్వు పుట్టడమే ఆయనకో వరం అనుకుని ఉంటాడు నీ తండ్రే కాదు, ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు. అందుకే దగ్గరుండి అన్నప్రాసన చేపిస్తాడు, అక్షరాభ్యాసం చేయిస్తాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలాంటి తండ్రికి ముందు తరానికి జ్ఞాపకం ఉండేలా ఒక సమాధి కట్టిస్తే తప్ప దానికోసం పక్కింటి తండ్రులతో, ఎదురింటి తండ్రులతో, కనిపించిన ప్రతి తండ్రితో నీ తండ్రిని పోల్చి అవమానిస్తావా? అది తప్పు. ఆయన ఆత్మకి ఏదో ఒక విధంగా శాంతిని కలిగించడం కొడుకుగా నీ ధర్మం. క్షోభ పెట్టకు అందామె. తిలక్ కోపంగా సంలేఖను చూసి, నువ్వెక్కడికొచ్చింది ఇందుకేనా? ఈ అవ్వల చేత నన్ను చివాట్లు పెట్టించడానికా? నన్ను ఈ మాత్రం మనశ్శాంతిగా కూడా ఉండనివ్వవా అన్నాడు. నీకు నేను మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావన్నయ్యా నువ్వు? నాన్నకి సమాధి కట్టించమనేగా నేను అడిగేది. రాజారాం అన్నయ్యకు కాళ్ళు సరిగా లేక మొన్నటి వరకు స్కూల్కి వెళ్ళలేదు. నువ్వు బాగానే ఉన్నావు, ప్రతిరోజు డబ్బులు సంపాదిస్తూనే ఉన్నావు. నీకు మనశ్శాంతి ఎందుకుండదు? నాకు అప్పులున్నాయి, వాటిని తీర్చుకోవాలి. అప్పులెక్కువ, తండ్రి సమాధి ఎక్కువ అని అడక్కు. ఆ మాటకొస్తే అప్పులే ఎక్కువ. అవి తీర్చలేకపోతే వాళ్ళు నన్ను తరిమి తరిమి కొడతారు. నాన్న నన్ను కొట్టడు. అసలు ఆయన ఎక్కడున్నాడు నన్ను కొట్టడానికి? సమాధి కట్టించినా ఆయనొచ్చి చూస్తాడా, చేస్తాడా అన్నాడు. సంలేఖకి పట్టరాని కోపం వచ్చింది. తిలక్ వైపు కళ్ళెర్ర చేసి చూసింది. నాన్నగారికి నువ్విచ్చే గౌరవం ఇదేనా? అసలు నువ్వంటేనే నీకు గౌరవం లేదు. ఉంటే ఇలా ఉండేవాడివే కాదు అని బ్యాగ్ పట్టుకుని లేచి నిలబడింది. అవ్వా, నేను వెళుతున్నా అంటూ అక్కడున్న ముసలమ్మలతో చెప్పి రోడ్డు మీదకెళ్ళి ఆటో ఎక్కింది. వాళ్ళు చూస్తుండగానే ఆమె ఎక్కిన ఆటో కదిలింది. కొంత దూరం వెళ్ళాక ఆటో దిగి బస్సు ఎక్కి ఆదిపురికి చేరుకుంది. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలయింది. జ్ఞాపకం, శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.